పల్లె బాట అటే పట్నం బాట అటే చిన్న పెద్ద ముసలి ముతక దారి అటే ఎటు చూసినా ఎటు వెళ్ళినా అందరి గమ్యం అక్కడే ఆ గమ్యం ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ ఇప్పటి అందరికీ ఆధ్యాత్మిక డెస్టినేషన్ అయింది. దీంతో రహదారులన్నీ ఎన్నడూ లేనంతగా రద్దీగా మారిపోయాయి. 10 కాదు 20 కాదు ఏకంగా 300 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రపంచంలో ఏ దేశము ఇంతటి భారీ ట్రాఫిక్ చూడలేదు. కిలోమీటర్ వాహనం నడపాలంటే గంటల కొద్ది సమయం పడుతుంది. మరి ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మధ్యలో చిక్కుకుపోయిన భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటారా? మహాకుంభమేళాకు జనం బారులు, క్యూ కట్టిన వాహనాలు, రహదారుల్లో జనం అవస్థలు, ఎటు చూసినా జనులు, ఇసుకేస్తే రాలనంతగా భక్తులు అంటూ మహాకుంభమేళా ప్రారంభమైన క్షణం నుంచి మనం వింటున్న మాటలే, చూస్తున్న వార్తలే. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ప్రయాగరాజ్లో పరిస్థితి అదుపు తప్పింది. మీటరు కదలాలంటే కిలోమీటర్ అంతా సమయం పడుతోంది. కిలోమీటర్ కదలాలంటే 10 కిలోమీటర్ల ప్రయాణమంత టైం పడుతోంది. ఇక 100 కిలోమీటర్లైతే 100-200 దాటి 300 కిలోమీటర్లైతే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు అలాంటి పరిస్థితే ప్రయాగ్రాజ్కు వెళ్లే రహదారుల్లో కనిపిస్తోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే పోలీసుల అనౌన్స్మెంట్. आप सब लोगों को एक प्रकार से सूचना देने के लिए खड़े हुए हैं कि एक बार अपना पुनः मन बना लीजिए और कोशिश करिए कि घर वापस चले जाइए. రహదారులు కిక్కిరిసిపోయాయి. మీరు రావద్దు, వెనక్కి వెళ్లిపోండి అంటూ పోలీసులే హైవేలపై అనౌన్స్ చేస్తోన్న సిచ్యువేషన్. ప్రయాగ్రాజ్కు వెళ్లే జబల్పూర్ రేవా రహదారిపై దాదాపు 350 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారతదేశ చరిత్రలో ఇంతలా రోడ్లపై వాహనాలు నిలిచిపోవడం చాలా అరుదు. ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ చైనా పేరిటుంది. చైనా రాజధాని బీజింగ్ లో 2010లో 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 12 రోజుల పాటు ప్రజలు అప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కింది. 2012లో బ్రెజిల్లోని సావోలా పాలోలో 300 కిలోమీటర్లు జామ్ అయిన ట్రాఫిక్ లో వాహనదారులు 12-15 గంటలు చిక్కుకుపోయారు. మొత్తం 5 లక్షల మంది భక్తులు ప్రయాగరాజ్ వెళ్లే దారుల్లో చిక్కుకుపోయారు. గంటలు కాదు, రోజుల తరబడి ప్రయాగరాజ్ వెళ్లేందుకు ప్రయాసపడుతున్నారు. నింగి, నేల, నీరు ఇలా ఏ మార్గంలో ప్రయాగరాజ్కు వెళ్లాలన్నా నోవే అన్నట్లుగా మారిపోయింది సిచ్యువేషన్. విమానాలు ఫుల్, బస్సులు, రైళ్ల సంగతి చెప్పక్కర్లేదు. టికెట్స్ బుక్ చేద్దామన్నా నో టికెట్స్. కానీ మహాకుంభమేళా మళ్లీ మళ్లీ వచ్చేది కాదు. 144 ఏళ్లకోసారి మాత్రమే అవకాశం. పైగా అమృత ఘడియలు. ఆ ఘడియల్లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చెయ్యాలి అన్న ఆశ, ఆరాటం. జీవిత కాలంలో ఎవరికీ రాని అదృష్టం మన తరానికొచ్చింది. అందుకే భక్తులు ఎలాగైనా మహాకుంభమేళాకు వెళ్లాలి అన్న ఉత్సాహంతో కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్కు క్యూ కట్టారు. ఇప్పటికే 44 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు భక్తులు ఎక్కువగా మధ్యప్రదేశ్, జబల్పూర్ నుంచి ప్రయాగరాజ్కు చేరుకుంటారు. ఇప్పుడు ఈ మార్గంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 50 కిలోమీటర్లు వెళ్లాలంటే కనీసం 12 గంటల సమయం పడుతోందట. ముఖ్యంగా మధ్యప్రదేశ్ జబల్పూర్ వరకు ట్రాఫిక్ సాఫీగా ఉన్నా అక్కడి నుంచి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. అటు లక్నో నుంచొచ్చే రహదారులు, ఇటు బీహార్, పాట్నా నుంచొచ్చే నేషనల్ హైవేస్ పై కూడా భారీ రద్దీ కనిపిస్తోంది. ఓవరాల్ గా ప్రయాగరాజ్ 50 కిలోమీటర్ల సరౌండింగ్స్ లో రహదారులన్నీ జామ్ అయినట్లు వార్తలుస్తున్నాయి. ఈ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు ట్రాఫిక్ జామ్ కారణంగా రహదారులపై చిక్కుకున్న లక్షలాది మంది భక్తులు ఆకలి, దాహంతో ఇబ్బంది పడుతున్నారు. గంట గంటకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందే తప్ప తగ్గడలేదు. దీంతో ఆహారం, విశ్రాంతి లేక భక్తులు నీరసించిపోతున్నారు. रास्ता भी सही नहीं बताते, कभी कहते इधर जाओ, कभी कहते उधर जाओ, ना रास्ते में ना कोई पानी ना कुछ। और अगर उनसे पूछ भी लो, वैसे गाड़ी के लिए मना कर रहे हैं, लेकिन कभी 3 बैठा के जा रहे हैं, कभी 4 बैठा के जा रहे हैं। खाली कहता है कि आइए कुंभ नहाइए, क्या व्यवस्था दी है? पब्लिक मर रहा है, बूढ़ बुजुर्ग मर रहा है, न्यूज में दिखाते हेलीकॉप्टर से फूल मर रहा है, बरता रहा है, वथी हो रहा है। ये गाड़ी दे रहा है या पब्लिक को कमाई दे रहा है, 100 रुपया दो, मोटरसाइकिल को बैठ कर जाओ। ప్రయాగరాజ్ ప్రవేశం సమీపంలో నవాబ్గంజ్లో 30 కిలోమీటర్లు, గౌహానియాలో 16 కిలోమీటర్లు, వారణాసి మార్గంలో
12 నుంచి 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విపరీతమైన రద్దీ కారణంగా రైలు ఇంజన్లో కూడా ప్రయాణికులు ప్రయాణిస్తున్న పరిస్థితి. एक दिन तक बच्चों को छोड़ के आए हैं पेपर में और पूरा हम लोग एक दिन तक जो खड़े हुए थे पूरा खड़े हुए थे और आज आए हैं तो वहाँ से हम लोग पैदल आ रहे हैं. हम लोगों का गाड़ी रोक दिया गया है और यहाँ से जाने के लिए भी बाइक वाले लोग हम लोगों से 300 रुपए मांग रहे हैं. మరోవైపు కొన్ని వదంతులు కూడా అధికారులను పరుగులు పెట్టిస్తున్నాయి. భక్తుల రద్దీని నియంత్రించలేని కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ను అధికారులు తాత్కాలికంగా మూసివేసినట్లు వదంతులు వెలువడ్డాయి. అయితే ఇవి పుకార్లే అని అధికారులు కొట్టిపారేశారు. ప్రయాగ్రాజ్లోని 8 రైల్వే స్టేషన్లు సజావుగా నడుస్తున్నాయని స్పష్టం చేశారు.